హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అండి. కొబ్బరికాయని నేను ఇలా తురుముకుని పక్కన పెట్టుకున్నా. మామిడికాయని కూడా సేమ్ ఇలాగే తురుముకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఇవి రెండు మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు దీనికి సరిపడే పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. ఒక 10 పచ్చిమిరకాయలు అలా పడతాయండి. పచ్చిమిర్చి తీసుకున్నా. దాన్ని కూడా కచ్చబిచ్చ మిక్సీ పట్టుకుని ఇందులో వేసేసుకున్నా. ఇప్పుడు ఈ 3 కూడా కలిపేసుకున్నా. పచ్చిమిర్చి వేసుకున్న కలుపుకున్న కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు తీసుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మినపప్పు, నానబెట్టిన శనగపప్పు. ఒక గిన్నె తీసుకుని అందులో నూనె పోసుకొని మినపప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాక కొంచెం ఇంగు కూడా వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. అంతేనండి, తాలింపు రెడీ. పచ్చడి కూడా రెడీ. ఈ తాలింపు తీసుకుని మనం పక్కన పెట్టుకున్న కొబ్బరికాయ, మామిడికాయ తురుములో వేసుకుంటాం. అంతేనండి, చాలా ఈజీగా రెడీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ట్రై చేసి చూడండి.